రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ కార్మిక సంఘాల నాయకుడు వివిధ ఆటో యూనియన్ల గౌరవ అధ్యక్షుడు బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ బాక్స్ ప్రసాద్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అబ్బరాన్ని తాకేలా జరిగాయి. స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ ఐఎల్టీడీ జంక్షన్ సమీపంలో ఉన్న ఆయన కార్యాలయానికి తరలివచ్చిన నాయకులు, ఆటో డ్రైవర్లు, వివిధ సంఘాల నాయకులు బాక్స్ ప్రసాద్కు దుస్సాల్వా, పుష్పగుచ్చాలు, స్వీట్లు, పండ్లు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం 8 గంటల నుంచి పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు, యూనియన్ల నాయకులు తరలి వస్తూనే ఉన్నారు. ఆయన వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ అందరూ తనపై చూపుతున్న అభిమానం ఎన్నటికీ మరువలేనిదని, వారికి ఎప్పుడూ ఏ ఆపద వచ్చినా ఎల్లప్పుడూ అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు అన్నీ తీరి అందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. కొంచెం వెనకెళ్ళనా ఇంకా ఏదైతే మామూలుగా 2020 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి 2026 సంవత్సరాలు మన అందరూ అడుగుపెట్టాం. మనందరూ కూడా ఆనాటి 30 సంవత్సరాలు బట్టి కూడా మనం కష్టకాలం నుంచి, కష్టాల నుంచి బతుకుతున్న మనుషులు, కార్మికులుగా కాదు, శ్రేయభిలాషులుగా కాదు, స్నేహితులుగా కాదు, సన్నిహితులుగా కాదు, ఎప్పుడు కూడా మీ ఆశీస్సులతో ఈ యొక్క ఘనమైనటువంటి నేను 2 పండుగలు చేసుకుంటాను. ఒకటి పుట్టినరోజు, 2 జాన్వరి ఫస్ట్. ఇంత ఘనంగా నేను చేసుకోగలుగుతున్నాను అంటే అది కేవలం మీ యొక్క అందరి ఆశీస్సులు. అదే విధంగా కూడా ఏదైతే మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు నా మీద ఉంటున్నాయో అదే విధంగా కూడా మీరందరూ కూడా ఈ యొక్క 2026 సంవత్సరంలో కూడా ఎప్పుడు కూడా ఆర్థికంగా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, వ్యాపార రీత్యా కూడా మీరు ఎప్పుడూ బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మీ అందరికీ రానున్న రోజుల్లో కూడా మంచి భవిష్యత్తు ఉంది. మీరందరూ కూడా ఇంకా ఉన్నతమైన పరిస్థితిలో, ఉన్నతమైన స్థాయిలో కూడా మీరందరూ ఉండాలి. మనం ఎప్పుడు ఇలాగే చిరునవ్వుతో చిరుకాలం కూడా ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి, ఒక సోదర భావంగా అని చెప్పి కూడా మీకు మనం చేసుకుంటున్నాను. మీకు ఏ విధంగా అయితే కూడా ఆ రోజుల్లో మీకు చెప్పినటువంటి ప్రకారం కూడా ఎప్పుడు 24 గంటలు కూడా బాక్స్ ప్రసాద్ తలుపులు తెరిచి ఉంటాయి. మీ కష్టాలు కానీ ఏదన్నా మీకు అర్ధరాత్రి అయినా సరే, 24 గంటలు ఆపద వచ్చినా సరే, బాక్స్ ప్రసాద్ ఆనాటి నుంచి మీ వెనకాలే ఉన్నాడు. రాజకీయం తాత్కాలికంగా చూసుకుంటాను కానీ శాశ్వతంగా మీ అందరి స్నేహం, మీ మంచితనం, మీ యొక్క స్నేహ బలాన్ని ఎప్పుడు శాశ్వతంగా కోరుకుంటాను.